హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించబోయే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అరటికాయ బజ్జీ. బయట బజ్జీల బండి మీద తినే అరటికాయ బజ్జీ కన్నా చాలా టేస్టీగా అంతే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడ ఏ ఆయిల్స్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదండి. మనం ఇంట్లో చాలా చక్కగా హెల్దీ వర్షన్లో చేసుకుని ఈ అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సినవి 2 అరటికాయలు అండి. నేనైతే ఇక్కడ 2 అరటికాయలను తీసుకుంటున్నాను, పచ్చిగా ఉండాలి. ఇక్కడైతే ఒక బౌల్లో వాటర్ తీసేసుకున్నాను. వాటర్ తీసుకుని దాంట్లో హాఫ్ చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకున్నానండి. సో మనం అరటికాయ ముక్కలను తీసుకొని ఈ లెమన్ పిండుకున్న వాటర్లో వేసుకుంటాం, సో దట్ అరటికాయ ముక్కలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో నేను ఫస్ట్ ఇక్కడైతే అరటికాయలను పీల్ తీసేసుకుంటున్నాను. పైన పీల్ అంతా చక్కగా పీలర్తో ఇట్లా తీసేసుకొని వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఒక అరటికాయ తీసుకొని దాన్ని మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి. సర్కిల్స్ లాగా కాకుండా క్రాస్గా కట్ చేసుకుంటే అరటికాయ బజ్జీ అనేది పెద్దగా కూడా వస్తుంది. సో ఇలా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేయొద్దు, మరీ లావుగా కట్ చేయొద్దు, మీడియంగా కట్ చేసుకోండి. ఇలా 2 అరటికాయలని కట్ చేసేసుకొని లెమన్ స్క్వీజ్ చేసిన వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో నేను 1 కప్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వాము జీలకర్ర వేయడం వల్ల మనకు డైజెషన్ బాగుంటుంది. అలాగే ఒక పించ్ వంట సోడా, బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నానండి. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల ఈ బజ్జీలు ఇంకా టేస్ట్గా వస్తాయి. సో ఈసారి మీరు తప్పకుండా కసూరి మేతి అయితే వేసుకుని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత నేను వాటర్ వేసేసుకుని ఈ బజ్జీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బజ్జీ బ్యాటర్ మరీ లూజ్గా ఉండొద్దు, అలాగే మరీ గట్టిగా ఉండొద్దు. సో మీడియంగా ఉండాలన్నమాట. అంటే అరటికాయ ముక్కల్ని దీంట్లో డిప్ చేస్తే దానికి పిండి అంటుకునే విధంగా ఉండాలి. సో ఆ రకంగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మీరు చూస్తే మరీ లూజ్గా లేదు, మరీ థిక్గా లేదు, ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. అప్పుడే చక్కగా ముక్కలకి అంటుకుని ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఈసారి మీరు ఇలా ఆయిల్ వేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను ఆ బజ్జీ బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమేనండి. ఇలా 1 by 1 డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, మనం అరటికాయ బజ్జీలను ఇలా ఆయిల్లో వేయగానే చక్కగా ఫ్లోట్ అయిపోతున్నాయి. సో నేను చెప్పిన టెక్నిక్స్తో మీరు ఈ రకంగా చేస్తే ఆయిల్ అనేది అస్సలు పీల్చదు అండ్ చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. నేను ఇక్కడైతే చక్కగా అరటికాయ బజ్జీలను ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇవి మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసి మనం ఫ్రై చేసుకోవాలండి. సో దట్ అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది. చూసారా, కలర్ అయితే చాలా బాగుంది. మనం ఇక్కడ ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే యూజ్ చేయలేదు. సో అంతే అండి, ఇవి చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చాయో. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. నేను బజ్జీల్లో వేసుకోవడానికి పల్లీలు కూడా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను.
ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న అరటికాయ బజ్జీలు ఉన్నాయి కదండి, ఇట్లా మిడిల్లో కట్ చేసుకుని దాంట్లో నేనైతే ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేయించిన పల్లీలు కూడా వేసేసుకుని దాంట్లో స్టఫ్ చేసేసుకుంటున్నాను. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నేను దీనిపైన కొంచెం సేవ్ వేసేసుకుంటున్నానండి. మనకి సేవ్ దొరుకుతుంది కదా, జస్ట్ దానిపైన స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను. దీనిపైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని తింటే ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రత్నం రుచులు. Thanks for watching. Bye bye. See you in next video.